హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ వర్త్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్కి 25,000 రూపీస్ పర్ ఇయర్ అయితే వస్తుంది. సో ఇంకా స్కూల్ స్టూడెంట్స్కి ఫస్ట్ టు 10th వరకు కూడా 1000, 1500, నైన్త్ క్లాస్ 10th క్లాస్ చదివే వాళ్ళకైతే 2000, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకైతే 3000, పాలిటెక్నిక్ ఐటీఐ చేసే వాళ్ళకైతే 6000, మరి బీటెక్ ఎంటెక్ చేసే వాళ్ళకైతే కనుక 6,000 రూపీస్ అయితే 25,000 రూపీస్ అయితే వస్తుంది. సో ఐటీఐ పాలిటెక్నిక్ చేసే వాళ్ళకి 6,000 వస్తుంది, బీటెక్ చేసే వాళ్ళకి 25,000 వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ బీటెక్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది అనేది అయితే నేను ఒపీనియన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి 500+ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాగే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఫస్టే చెప్తున్నాను, ఈ స్కాలర్షిప్ ఈ పాస్ వచ్చినా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఉంటుంది అప్లికేషన్లో ఎలిజిబిలిటీ, వేరే స్కాలర్షిప్స్ వస్తే ఇది ఎలిజిబిలిటీ ఉండదని. సో అప్లై చేసేటప్పుడు ఈ స్కాలర్షిప్స్కి ఇన్స్టిట్యూట్ లెవెల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ ఛానల్కి ఈ స్కాలర్షిప్ ఈ స్టూడెంట్కి ఈ పాస్ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే వస్తుంది. బీసీఆర్, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కానీ టీఎస్ లేదా ఏపీ సెట్ కానీ ఫీ రియంబర్స్మెంట్ పలానా స్కాలర్షిప్ అనేది ఈ అబ్బాయికి ఎలిజిబుల్ వస్తుంది, ఈ అబ్బాయికి, అమ్మాయికి లేదా ఈ స్టూడెంట్కి వస్తుంది అని అందులో పెడతారు. సో అప్పుడు మీకు ఓకే అయితేనే మీకు ఈ స్కాలర్షిప్ వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే సెక్షన్లో ఉంటుంది, ఎన్ఎస్పి పోర్టల్లో. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సో ఎవరైతే పేరెంట్స్ బీడీ వర్కర్స్ కానీ, సినీ వర్కర్స్ కానీ, మైన్స్లో వర్క్ చేసే వాళ్ళు అయితే కనుక ఐఓఎంసీ కానీ, ఎల్ఎస్డిఎం ఉంటే కానీ, సో వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి బీటెక్ వరకు ఏం చదువుతున్నా వాళ్ళకి స్కాలర్షిప్ అనేది అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము, ఎలా అప్లై చేయాలో అది కూడా చూద్దాము సో టైం ఉంటే. సో స్కీమ్ అయితే స్కూల్ స్టూడెంట్స్, ప్రీ మెట్రిక్ అయితే స్కూల్ స్టూడెంట్స్ 31 ఆగస్ట్ వరకు ఉంది. సో మీరు హరీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో పోస్ట్ మెట్రిక్ వాళ్ళకైతే టైం ఉంది 31 అక్టోబర్ వరకు. సో మీరు ఈ వీడియో 31 అక్టోబర్ లోపే చూస్తే కనుక వెంటనే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకోవడంలో ఏం పొరపాటు చేయొద్దు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది ఒక నోటిఫికేషన్ అయితే. సో చూడండి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా 1000 రూపీస్ అయితే చేస్తున్నారు, 25,000 అయితే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకి. సో మీ పేరెంట్స్ ఎవరైనా బీడీ వర్కర్స్ అయినా కానీ, సినీ వర్కర్స్ అయినా కానీ, ఐఓఎంసీ మైన్స్లో వర్క్స్ చేసే వాళ్ళు అయినా కానీ, సో ఎల్ఎస్డిఎం కానీ, సో ఇలా మీరు సినీ వర్కర్స్ ఒక పిల్లలు అయి ఉన్నా కానీ, సో ఇలాంటి ఇన్క్లూడ్స్ కాంట్రాక్ట్ హోమ్ బేస్డ్ వర్కర్స్ అయితే కనుక మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో బీడీ వర్కర్స్ మినిమం 10,000 బిలో ఉండాలి మంత్లీ ఇన్కమ్, అండ్ ఎవరికైనా అంతే 1 lakh బిలో ఇన్కమ్ అయితే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో. సో అది అయితే కండిషన్. సో ఎల్ఎల్బి, బీఈడి, బీఈటీ ఇది చేసే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఒక ఫోటో, అలాగే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది వర్కర్, పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా వర్కింగ్ది, సో అదొకటి, అండ్ బ్యాంక్ బుక్ ఫస్ట్ పేజ్ యొక్క కాపీ, అండ్ మీ ప్రీవియస్ ఇయర్లో పాస్ అయిన, మీరు సెకండ్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ది, థర్డ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ది. సో ఇలా ప్రీవియస్ ఇయర్ ఒక మార్క్ షీట్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రెవెన్యూ అథారిటీ, ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. 2024 తర్వాత ఇయర్లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నారని. ఫస్ట్ టు 4th క్లాస్ 1000, 5th to 8th క్లాస్ 1500, 9th to 10th 2000, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3000, ఐటీఐ 6000, పాలిటెక్నిక్ 6000, డిగ్రీ కోర్సెస్ నార్మల్ డిగ్రీ కోర్సెస్ అయితే 6000, ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బీటెక్ వస్తాయి. సో బీటెక్ అయితే కనుక 25,000 అయితే స్కాలర్షిప్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా కూడా 25,000 మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ మీకు ఎలిజిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ పేరెంట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్లో, వాళ్ళకైతే షేర్ చేయండి, హెల్ప్ఫుల్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి హెల్ప్ఫుల్ కాకపోయినా వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి బీడీ వర్కర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి కనుక 500+ లైక్స్ వస్తే కనుక నేనైతే
ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తాను, ఎందుకంటే ఇది చాలా లెంతీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఛానల్ అయితే 5K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి, అండ్ అలాగే ఓటీఆర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్టర్ చేసేయాలి వెబ్సైట్లో. మొబైల్ నెంబర్ ఈకేవైసీ ఫినిష్ చేసి మళ్ళీ లాగిన్ చేసి అందులో స్కీమ్ సెలెక్ట్ చేసి ఇన్స్టిట్యూట్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. మీ స్కూల్లో లేదా కాలేజ్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు చేస్తారు. సో ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో అది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో అది ఎప్పుడంటే ఈ వీడియోకి 500+ లైక్స్ వస్తే నేనైతే ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 5K రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.